ఓం శాంతి 24/1/2021 అవ్యక్త మురళి. బ్రాహ్మణ జీవితానికి అలంకారం పవిత్రత. ఈరోజు బాప్దాదా విశ్వం నలువైపులా ఉన్న తమ విశేషమైన భవిష్యత్తులో కాబోయే పూజ్య పిల్లలను చూస్తూ ఉన్నారు. మొత్తం విశ్వంలో ఎంత కొద్ది మంది అమూల్య రత్నాలు పూజనీయులుగా అయ్యారు. పూజనీయ ఆత్మలే విశ్వానికి విశేషమైన ప్రకాశంగా అవుతారు. ఎలాగైతే ఈ శరీరంలో ప్రకాశం లేకుంటే ప్రపంచం లేదు, అలా విశ్వంలో పూజ్యనీయులు, ప్రపంచానికి ప్రకాశమైన శ్రేష్ఠ ఆత్మలైన మీరు లేకుంటే విశ్వానికి కూడా మహత్వం లేదు. స్వర్ణిమ యుగము లేక ఆది యుగము లేక సతో ప్రధాన యుగం, కొత్త ప్రపంచం విశేష ఆత్మలైన మీతో ప్రారంభమవుతుంది. నూతన విశ్వానికి ఆధారమూర్తులు పూజనీయ ఆత్మలు మీరే కనుక ఆత్మలైన మీకు ఎంత మహత్వం ఉంది. పూజ్య ఆత్మలైన మీరు ప్రపంచానికి నూతన ప్రకాశం. మీ ఎక్కే కళ విశ్వాన్ని శ్రేష్టమైన కళలోకి తెచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. మీరు దిగజారే కళలోకి వస్తే ప్రపంచానికి కూడా దిగజారే కళ అవుతుంది. మీరు పరివర్తన అయితే విశ్వం కూడా పరివర్తన అవుతుంది. ఇంత మహోన్నతమైన మరియు మహత్వం కలిగిన ఆత్మలు మీరు. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా పూజ్యులుగా అవ్వడం. ఎందుకంటే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలు అనగా పూజ్యనీయులు. దేవతలందరూ పూజ్యనీయులై అయినా నంబర్ వారుగా తప్పకుండా ఉన్నారు. కొంతమంది దేవతల పూజ విధిపూర్వకంగా మరియు నియమిత రూపంతో జరుగుతుంది. మరికొందరి పూజ విధిపూర్వకంగా నియమిత రూపంతో జరగదు. కొందరికి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది, కొందరికి ప్రతి కర్మకు పూజ జరగదు. కొందరిని విధిపూర్వకంగా ప్రతిరోజు అలంకరిస్తారు, కొందరి అలంకారం ప్రతిరోజు జరగదు. పైపైన ఎంతో కొంత అలంకరిస్తారు కానీ విధిపూర్వకంగా కాదు. కొందరి ముందు పూర్తి సమయమంతా కీర్తన జరుగుతుంది, కొందరి ముందు అప్పుడప్పుడు కీర్తన జరుగుతుంది. వీటన్నిటికీ కారణమేది? బ్రాహ్మణులు అని అందరూ పిలువబడతారు. జ్ఞాన యోగాల చదువు కూడా అందరూ చదువుతారు. అయినా ఇంత తేడా ఎందుకు? ధారణ చేయడంలో తేడా ఉంది. అయితే విశేషంగా ఏ ధారణల ఆధారంపై నంబర్ వారుగా అవుతారో తెలుసా? పూజ్యనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారం పవిత్రతపై ఉంది. ఎంతెంత అన్ని ప్రకారాల పవిత్రతను మీదిగా చేసుకుంటారో అంత అన్ని ప్రకారాల పూజ్యనీయులుగా అవుతారు. ఎవరైతే నిరంతరము విధిపూర్వకంగా అనాది పరంధామంలో ఆది స్వర్గంలో విశేష గుణ రూపంలో పవిత్రతను సహజంగా తమదిగా చేసుకుంటారో వారి విధిపూర్వక పూజ్యనీయులుగా అవుతారు. అన్ని ప్రకారాల పవిత్రత పాటించాలి. అన్ని ప్రకారాల పవిత్రత ఏది? ఏ ఆత్మలైతే సహజంగా స్వతహాగా ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో అందరూ అనగా జ్ఞాని ఆత్మలు అజ్ఞాని ఆత్మలందరి సంపర్కంలో సదా పవిత్రమైన వృత్తి, పవిత్రమైన దృష్టి, పవిత్రమైన వైబ్రేషన్ల ద్వారా యథార్థమైన సంబంధ సంపర్కాలను నిభాయిస్తే, వృత్తి, దృష్టి, వైబ్రేషన్ల ద్వారా దీనిని అన్ని ప్రకారాల పవిత్రత అంటారు. స్వప్నంలో కూడా స్వయం పట్ల కానీ ఇతర ఏ ఆత్మ పట్ల కానీ అన్ని ప్రకారాల పవిత్రతలో కొద్దిగా కూడా లోపం ఉండరాదు. ఒకవేళ స్వప్నంలోనైనా బ్రహ్మచర్యము ఖండితమైన లేక ఏ ఇతర ఆత్మల పట్ల ఏ ప్రకారమైన ఈర్ష్య లేక ఆవేశానికి వశమై కర్మ జరిగినా లేక మాటలు వెలువడినా, క్రోధం యొక్క అంశ రూపంలో వ్యవహారం జరిగినా ఇది కూడా పవిత్రత ఖండితమైనట్లు భావించబడుతుంది. స్వప్నం ప్రభావం కూడా పడినప్పుడు ఇక సాకారంలో చేసిన కర్మల ప్రభావం ఎంత పడుతుందో ఆలోచించండి. అందుకే ఖండిత మూర్తి ఎప్పుడు పూజనీయంగా అవజాలదు. ఖండిత మూర్తులు మందిరంలో ఉండవు.
ఈ రోజుల్లోని మ్యూజియంలో ఉంటాయి. అక్కడికి భక్తులు రారు. కేవలం చాలా పాత మూర్తులు అనే మహిమ జరుగుతుంది అంతే. వారు స్థూలమైన అవయవాలు ఖండితమైనందున ఖండితము అని అనేశారు. కానీ వాస్తవానికి ఏ ప్రకారమైన పవిత్రత అయినా ఖండితమైతే వారు పూజ్య పదవి నుండి ఖండితమవుతారు. ఇలా 4 ప్రకారాల పవిత్రత విధిపూర్వకంగా ఉన్నట్లయితే పూజ కూడా విధిపూర్వకంగా జరుగుతుంది. మనస్స 1, 2 వాచ, 3 కర్మణ అంటే సంబంధ సంపర్కాలు కూడా వచ్చేస్తాయి. 4 స్వప్నంలో కూడా పవిత్రత. దీనినే సంపూర్ణ పవిత్రత అని అంటారు. చాలామంది పిల్లలు సోమరితనం వల్ల పెద్దవారిని కానీ చిన్నవారిని కానీ ఈ విషయంలో నడిపించే ప్రయత్నం చేస్తారు. నా భావం చాలా మంచిది కానీ అనేశాను, లేక నా ఉద్దేశం అలా లేదు కానీ జరిగిపోయింది, లేక తమాషాగా అలా మాట్లాడాను లేక చేశాను అని అంటారు. ఇది కూడా నడిపించడం. కనుక పూజ కూడా అలాగే నడిపించే విధంగా జరుగుతుంది. ఈ సోమరితనము సంపూర్ణ పూజ్య స్థితిని నంబర్ వారిలోకి తీసుకొస్తుంది. ఇది కూడా అపవిత్రత ఖాతాలో జమ అవుతుంది. పూజ్య పవిత్ర ఆత్మల గుర్తు వినిపించాం కదా. వారి 4 ప్రకారాల పవిత్రత మనస్స, వాచ, కర్మణ, స్వప్నం స్వాభావికంగా, సహజంగా మరియు సదా ఉంటుంది. వారు ఆలోచించాల్సిన పని ఉండదు. కానీ పవిత్రత ధారణ స్వతహాగానే యథార్థమైన సంకల్పాలు, మాటలు, కర్మ, స్వప్నాలను తీసుకొస్తుంది. యథార్థము అనగా ఒకటేమో యుక్తియుక్తం, రెండవ అర్థం యథార్థము అంటే ప్రతి సంకల్పము అర్థసహితంగా ఉంటుంది. అర్థం లేకుండా ఉండదు. ఊరికే అలా మాట్లాడేశాను, అలా వచ్చేసింది, చేసేసాను, జరిగిపోయింది ఇలా అనరు. ఇలాంటి పవిత్ర ఆత్మ సదా ప్రతి కర్మలో అనగా దినచర్యలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటుంది. అందువలన పూజ కూడా వారి ప్రతి కర్మకు జరుగుతుంది అనగా పూర్తి దినచర్యకు జరుగుతుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు రకరకాల కర్మల దర్శనం జరుగుతుంది. ఒకవేళ బ్రాహ్మణ జీవితం కొరకు ఉన్న దినచర్య ప్రమాణంగా ఏదైనా కర్మని యథార్థంగా లేక నిరంతరం చేయకుంటే ఆ తేడా కారణంగా పూజలో కూడా తేడా వస్తుంది. ఉదాహరణకు ఎవరైనా అమృత వేళ లేచి దినచర్యలో విధిపూర్వకంగా నడవకుంటే పూజలో కూడా వారి పూజారి ఆ విధిలో హెచ్చు తగ్గులు చేస్తాడు. అనగా పూజారి కూడా సమయానికి లేచి పూజ చేయడు, ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాడు. ఒకవేళ అమృత వేళ జాగృత స్థితులు అనుభవం చేయకుంటే, విధి లేక చేస్తే లేక నిద్రిస్తూ ఇలా ఉంటే, ఒకసారి సుస్థిగా ఒకసారి అలర్ట్గా కూర్చుంటే పూజారి కూడా విధి లేక సుస్థితో పూజ చేస్తాడు, విధిపూర్వకమైన పూజ చేయడు. ఇలా పూజనీయులుగా అవ్వడంలో దినచర్యలోని ప్రతి కర్మ యొక్క ప్రభావము పడుతుంది. విధిపూర్వకంగా నడవకపోవడం, దినచర్యలో ఏదైనా హెచ్చు తక్కువలు అవ్వడం ఇది కూడా అపవిత్రత యొక్క అంశంగా లెక్కించబడుతుంది. ఎందుకంటే ఆలస్యము మరియు సోమరితనం కూడా వికారాలే. ఏదైతే యథార్థ కర్మగా ఉండదో అది వికారము. కనుక అపవిత్రత యొక్క అంశంగా అయింది కదా. దీని కారణంగా పూజ్య పదవిలో నంబర్ వారుగా అవుతారు. కనుక పునాది ఏది? పవిత్రత. పవిత్రత యొక్క ధారణ చాలా సూక్ష్మమైనది. పవిత్రత ఆధారం పైననే కర్మల విధి అనగా పద్ధతి మరియు గతి అంటే రిజల్ట్ ఆధారపడి ఉంది. పవిత్రత కేవలం స్థూలమైన విషయం కాదు. బ్రహ్మచారులుగా ఉన్నాము లేక నిర్మోహులుగా అయ్యాము, కేవలం దీనినే పవిత్రత అనరు. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి అలంకారం. కనుక ప్రతి సమయం మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా ఇతరులకు పవిత్రత అలంకారం యొక్క అనుభూతి జరగాలి. 1 దృష్టిలో, 2 ముఖంలో, 3 చేతులలో, 4 పాదాలలో సదా పవిత్రత అలంకారం ప్రత్యక్షం కావాలి. ఎవరైనా మీ ముఖం వైపు చూస్తే మీ రూపురేఖల ద్వారా వారికి పవిత్రత అనుభవం అవ్వాలి, ప్రత్యక్షంగా కనిపించాలి. ఎవరైనా మీ ముఖం వైపు చూసినప్పుడు సంపూర్ణ పవిత్రత అనుభవం కావాలి. ఎలాగైతే ఇతర ప్రకారాల రూపురేఖలను వర్ణన చేస్తారో అలా వీరి రూపురేఖల ద్వారా పవిత్రత కనిపిస్తోంది.
నయనాలలో పవిత్రత ప్రకాశం ఉంది, ముఖంపై పవిత్రత చిరునవ్వు ఉంది అని వర్ణన చేయాలి. వారికి వేరే ఏ ఇతర విషయము కనిపించరాదు. దీనినే పవిత్రత అలంకరణతో అలంకరింపబడిన మూర్తి అని అంటారు. అర్థమైందా? పవిత్రతకి ఇంకా లోతైన అర్థం ఉంది. దానిని తర్వాత వినిపిస్తూ ఉంటాము. ఎలాగైతే కర్మల గతి లోతుగా ఉందో అలా పవిత్రత యొక్క పరిభాష కూడా చాలా లోతుగా ఉంది. పవిత్రతయే పునాది. అచ్చా, ఈరోజు గుజరాత్ వారు వచ్చారు. గుజరాత్ వారు సదా తేలికగా అయ్యి నాట్యం చేస్తూ ఉంటారు, పాటలు పాడతారు. శరీరంలో ఎంత బరువున్నా తేలికగా అయ్యి నాట్యం చేస్తారు. గుజరాత్ విశేషత సదా తేలికగా ఉండడం, సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండడం, తండ్రి మరియు తమ ప్రాప్తుల పాటలు పాడుతూ ఉండడం. బాల్యం నుండే బాగా నాట్యం చేస్తారు, పాడతారు. బ్రాహ్మణ జీవితంలో ఏం చేస్తారు? బ్రాహ్మణ జీవితం అనగా సంతోషాల జీవితం. గర్కా రాస్ చేస్తే సంతోషంలోకి వచ్చేస్తారు కదా. ఒకవేళ సంతోషంలోకి రాకుంటే ఎక్కువగా చేయలేరు. మౌజ్ మస్తీలో అలసట ఉండదు, అతక్కగా అవుతారు. కనుక బ్రాహ్మణ జీవితం అనగా సదా సంతోషంలో ఉండే జీవితం. అది స్థూలమైన సంతోషం. బ్రాహ్మణ జీవితంలో మానసిక సంతోషం ఉంటుంది. సదా మానసిక సంతోషంలో నాట్యం చేస్తూ పాడుతూ ఉండాలి. వారికి తేలికగా ఈ నాట్యం చేసే పాడే అభ్యాసం ఉంది. కనుక వీరికి బ్రాహ్మణ జీవితంలో కూడా డబల్ లైట్గా అవ్వడంలో శ్రమ అనిపించదు. కనుక గుజరాత్ అనగా సదా తేలికగా ఉండే అభ్యాసకులు అనండి, వరదానీలు అని అనండి. కనుక పూర్తి గుజరాత్కు డబల్ లైట్ అని వరదానం లభించింది. మురళి ద్వారా కూడా వరదానాలు లభిస్తాయి కదా. మీ ఈ ప్రపంచంలో యథాశక్తి యథా సమయం ఉంటాయి అని వినిపించాం కదా. యథా మరియు తథ. వతనంలో అయితే యథా తథ అనే భాషే లేదు. ఇక్కడ పగలను కూడా చూడాలి, రాత్రిని కూడా చూడాలి. అక్కడ పగలు లేదు, రాత్రి లేదు. సూర్యుడు ఉదయించడు, చంద్రుడు ఉదయించడు. రెండింటి నుండి అతీతం. అక్కడికే రావాలి కదా. పిల్లల ఆత్మిక సంభాషణలు ఎప్పటి వరకు అని అడిగారు కదా. ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలి, వినాశనం ఎప్పుడవుతుంది అని బాప్దాదా చెప్తూ ఉన్నారు. మీరందరూ మేము తయారుగా ఉన్నాము అని చెబితే ఇప్పుడే చేసేస్తాము, తర్వాత ఎప్పుడు అనే ప్రశ్న ఉండదు. ఎప్పటి వరకు పూర్తి మాల తయారవ్వదో అప్పటి వరకు ఎప్పుడు అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పేర్లు తీసేందుకు కూర్చుంటే 108 మాలలో కూడా ఈ పేరు వేయాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు 108 మాలలో కూడా అందరూ అవే 108 పేర్లు చెప్పాలి. అలా లేదు, తేడా వచ్చేస్తుంది. బాప్దాదా అయితే ఈ క్షణమే చప్పట్లు మ్రోగిస్తే వెంటనే వినాశనం ప్రారంభమవుతుంది. ఒకవైపు ప్రకృతి, ఒకవైపు వ్యక్తులు, అందుకు సమయం ఏమీ పట్టదు. కానీ తండ్రికి పిల్లలందరితో స్నేహం ఉంది. చేతిని పట్టుకున్నప్పుడే జతలో వెళ్తారు. చేతిలో చేయి కలపడం అనగా సమానంగా అవ్వడం. అందరూ సమానంగా లేక అందరూ నంబర్ 1గా అయితే అవ్వరు కదా అని మీరు అంటారు. కానీ నంబర్ 1 వెనుక రెండవ నంబర్ వారు ఉంటారు కదా. తండ్రి సమానంగా అవ్వకపోయినా నంబర్ 1 పూసగా ఉన్నవారే సమానంగా ఉంటారు. మూడవ వారు రెండవ వారి సమానంగా అవ్వాలి. నాలుగవ వారు మూడవ వారి సమానంగా అవ్వాలి. ఇలా సమానంగా అయినప్పుడే ఒకరికొకరు సమీపంగా అవుతూ అవుతూ మాల తయారవుతుంది. ఇలాంటి స్థితి వరకు చేరుకోవడం అనగా సమానంగా అవ్వడం. 108వ పూస 107వ పూసతో కలుస్తుంది కదా. వారిలాంటి విశేషతలు వచ్చినా మాల తయారవుతుంది. నంబర్ వారుగా అయితే అవ్వనే అవ్వాలి. అర్థమైందా? తండ్రి అంటున్నారు ఇప్పుడు అవును, అందరూ తయారుగా ఉన్నాము అని గ్యారంటీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? తండ్రికైతే కేవలం సెకండ్ మాత్రమే పడుతుంది. చప్పట్లు మ్రోగించారు, దేవకన్యలు వచ్చేసారని దృశ్యాన్ని చూపించేవారు కదా. అచ్చా, నలువైపులా ఉన్న పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మలకు సంపూర్ణ పవిత్రత యొక్క లక్ష్యం వరకు చేరుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలందరికీ సదా ప్రతి కర్మలో విధిపూర్వక కర్మ చేసే సిద్ధి స్వరూపాత్మలకు సదా ప్రతి సమయం
పవిత్రత అలంకరణతో అలంకరింపబడి ఉండే విశేషమైన ఆత్మలకు బాప్దాదాల స్నేహ సంపన్న ప్రియస్మృతులు. పార్టీలతో కలయిక. 1. విశ్వంలో అందరికంటే శ్రేష్ఠ భాగ్యవంతులుగా స్వయాన్ని భావిస్తున్నారా? పూర్తి విశ్వమంతా మా భాగ్యం తెరుచుకోవాలి అని ఏ భాగ్యము కొరకైతే పిలుస్తూ ఉందో ఆ భాగ్యం మీ భాగ్యమైతే తెరుచుకుంది కదా. ఇంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది? భాగ్య విధాతయే మా తండ్రి. ఇలాంటి నశ ఉంది కదా. ఎవరి తండ్రి భాగ్య విధాతగా ఉన్నారో వారి భాగ్యం ఎలా ఉంటుంది? కనుక సదా భాగ్యము మా జన్మసిద్ధ అధికారము అనే సంతోషంలో ఉండండి. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉందో దానికి వారి పిల్లలు అధికారులుగా ఉంటారు. కనుక భాగ్య విధాత వద్ద ఏముంది? భాగ్యం యొక్క ఖజానా ఉంది. ఆ ఖజానాపై మీకు అధికారం వచ్చింది. కనుక సదా వాహ్ నా భాగ్యం మరియు భాగ్య విధాత తండ్రి ఈ పాట పాడుతూ సంతోషంగా ఎగురుతూ ఉండండి. ఎవరి భాగ్యం అయితే ఇంత శ్రేష్టంగా ఉందో వారికి ఇంకేం కావాలి? భాగ్యములు అన్నీ వచ్చేస్తాయి. భాగ్యవంతుల వద్ద తనువు, మనస్సు, ధనము, జనము అన్నీ ఉంటాయి. శ్రేష్టమైన భాగ్యం అనగా అప్రాప్తి వస్తువు ఏదీ లేదు. ఏదైనా అప్రాప్తి ఉందా? ఇల్లు మంచిది కావాలి, కారు మంచిది కావాలి, లేదు కదా. ఎవరికైతే మానసిక సంతోషం లభించిందో వారికి సర్వప్రాప్తులు లభించాయి. కారు ఏమిటి? అపారమైన ఖజానానే లభించింది. అప్రాప్తి వస్తువు ఏది లేనే లేదు. మీరు ఇలాంటి భాగ్యవంతులు. ఇక వినాశీ కోరికేం ఉంచుకుంటారు? ఈరోజు ఉంటుంది, రేపు ఉండనే ఉండదు. వాటి కోరికేం ఉంచుకుంటారు? కనుక సదా అవినాశి ఖజానాల సంతోషంలో ఉండండి. అవి ఇప్పుడు ఉన్నాయి, జతలో కూడా వస్తాయి. ఈ ఇల్లు, కారు లేక ధనము జతలో రావు. కానీ అవినాశి ఖజానా అనేక జన్మలకు జతలో ఉంటుంది. ఎవ్వరూ లాక్కోలేరు, ఎవ్వరూ దోచుకోలేరు. స్వయం మీరు కూడా అమరులుగా అయ్యారు. అంతేకాక ఖజానా కూడా అవినాశిగా లభించింది. జన్మ జన్మాంతరాలకు ఈ శ్రేష్ఠ ప్రాలబ్ధం జతలో ఉంటుంది. ఎంత గొప్ప భాగ్యం! ఎక్కడైతే ఏ కోరిక లేదో, ఇచ్చా మాత్రం అవిద్య ఉందో ఆ శ్రేష్ఠ భాగ్యం భాగ్య విధాత అయిన తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇక రెండవ గ్రూపు వారికి స్వయాన్ని తండ్రికి సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? తండ్రి వారిగా అయ్యాము అనే సంతోషం సదా ఉంటుందా? దుఃఖ ప్రపంచం నుండి బయటకు వచ్చి సుఖ ప్రపంచంలోకి వచ్చారు. ప్రపంచం దుఃఖంలో ఆర్తనాదాలు చేస్తోంది. మీరు సుఖ ప్రపంచంలో సుఖం అనే ఊయలలో ఊగుతున్నారు. ఎంత వ్యత్యాసం ఉంది! ప్రపంచం వెతుకుతూ ఉంది, మీరు మిలనం చేస్తున్నారు బాబాతో. కనుక సదా మీ సర్వప్రాప్తులను చూసి హర్షితంగా ఉండండి. ఏమేమి లభించాయో వాటిని లిస్టు తీస్తే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఏమేమి లభించాయి? శరీరంలో సంతోషం లభించింది కనుక శరీరం ఆరోగ్యంగా ఉంది. మనస్సుకు శాంతి లభించింది కనుక శాంతి మనసా విశేషతగా ఉంది. ధనంలో ఎంత శక్తి వచ్చింది అంటే రొట్టె పప్పు కూడా 36 రకాల సమానంగా అనుభవం అవుతుంది. ఈశ్వరీయ స్మృతిలో రొట్టె పప్పు కూడా ఎంత శ్రేష్టంగా అనిపిస్తుంది. ప్రపంచంలోని 36 రకాలు మరియు మీ రొట్టె పప్పు ఉంటే ఏది శ్రేష్టంగా అనిపిస్తుంది? రొట్టె పప్పు మంచిది కదా, ఎందుకంటే ప్రసాదం కదా. భోజనం తయారు చేసేటప్పుడు స్మృతిలో తయారు చేస్తారు, స్మృతిలో తింటారు కనుక ప్రసాదంగా అయింది. ప్రసాదానికి చాలా మహత్వం ఉంటుంది. మీరందరూ ప్రతిరోజు ప్రసాదమే తింటున్నారు. ప్రసాదంలో ఎంత శక్తి ఉంది కనుక తనువు, మనస్సు, ధనం అన్నిటిలో శక్తి వచ్చేసింది. కనుక బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు అంటారు. కనుక సదా ఈ ప్రాప్తులను ఎదురుగా ఉంచుకొని సంతోషంగా ఉండండి, హర్షితంగా ఉండండి. అచ్చా, వరదానం. కర్మల ద్వారా గుణాలను దానం చేసే డబల్ లైట్ ఫరిస్తా భవ. ఏ పిల్లలైతే కర్మణ ద్వారా గుణాలను దానం చేస్తారో వారి నడవడిక మరియు ముఖం రెండు ఫరిస్తాల వలె కనిపిస్తాయి. వారు డబల్ లైట్ అనగా ప్రకాశమయంగా మరియు తేలికదనాన్ని అనుభూతి చేస్తారు. వారికి ఎలాంటి బరువు అనుభవం అవ్వదు. ప్రతి కర్మలో సహయోగాన్ని, ఏదో శక్తి నడిపిస్తూ ఉంది అని అనుభవం చేస్తారు. ప్రతి కర్మ ద్వారా
మహాదానులుగా అయ్యే కారణంగా వారికి అందరి నుండి ఆశీర్వాదాలు లేక అందరి నుండి వరదానాల ప్రాప్తి అనుభవం అవుతుంది. స్లోగన్: సేవలో సఫలత నక్షత్రాలుగా అవ్వండి, బలహీనులుగా అవ్వకండి. ఓం శాంతి.